హలో అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అండి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మన ఛానల్లో 150+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రోత్సాహం నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఏమైనా చేయగలననే నమ్మకాన్ని మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జున్ను రెసిపీ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఈ జున్ను ఈజీగా చేసుకోవచ్చు. చూసేద్దాం రండి. ఇప్పుడు 1/2 లీటర్ జున్ను పాలను తీసుకోవాలి. ఈ జున్ను పాలు అనేవి రెండవ రోజు జున్ను పాలండి. అందుకని రెండవ రోజు జున్ను పాలు మనం ఎప్పుడు ప్రిపేర్ చేసినా 1 కప్పు జున్ను పాలకి 2 కప్పులు 1 కప్పు జున్ను పాలకి 1 కప్పు నార్మల్ పాలు తీసుకోవాలండి. అంటే ఇక్కడ మనం 1/2 లీటరు జున్ను పాలను తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ నార్మల్ పాలను తీసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 ఇలాచీ, 1 కప్ తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇలాచీ మిరియాలను ఇలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జున్ను పాలల్లో మనం వీటిని వేసేసుకుందాం. చూడండి, ఇలా మిరియాలు, ఇలాచి, యాలకులను వేసుకొని బాగా చేత్తోనే ఇక్కడ మిక్స్ చేసుకోవాలండి, గరిటెతో కాదు. ఎందుకంటే చేత్తో మిక్స్ చేసుకోవడం వలన ఏమైనా చిన్న చిన్న బెల్లం ఉండలు ఉంటే మనం వాటిని చేత్తో నలుపుకుంటూ బాగా ఈ పాలల్లో అనేవి మనం వేసిన ఈ ఇలాచి, బెల్లం, అలాగే మిరియాలు కలిసేలాగా బాగా కలుపుకుంటాము. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇవన్నీ కలిసాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన నేనైతే ఇక్కడ కుక్కర్ని తీసుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ 3 గ్లాసుల నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి జున్ను పాల గిన్నెను ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఈ జున్నుని కుక్ చేసుకోవాలి. ఈ జున్నులోని ఆవిరి బయటికి వెళ్ళకుండా పైన మూత పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ జున్నుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇక్కడ నాకైతే అరగంట టైం పట్టిందండి. జున్ను పాలని మనం ఎన్ని పాలని చేస్తున్నాం అనే దాన్ని బట్టి టైం డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, చాక్తో ఇక్కడ గుచ్చాను, క్లీన్గా వచ్చింది. అంటే మన జున్ను అనేది పర్ఫెక్ట్గా తయారైందన్నమాట. ఇప్పుడు మనం ఈ జున్నుని పక్కకు తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ జున్నుని తీసుకుందాం. చూడండి, ఈ జున్ను పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలు అనేవి మీరు పాటించాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కేక్ ముక్కల్లాగా వచ్చాయండి. ఎప్పుడైనా సరే జున్ను మనం తయారు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. అవి మొదటి రోజు జున్ను పాలైతే 1 వంతు జున్ను పాలకి 3 వంతులు మామూలు పాలను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండవ రోజు జున్ను పాలంటే 1 వంతు జున్ను పాలకి 1 వంతు జున్ను పాలకి 1 వంతు నార్మల్ పాలను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మూడో రోజు జున్ను పాలైతే ఎలాంటి మనం నీళ్ళని కానీ పాలను కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క టిప్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్ అయిన ఇలాంటి జున్నుని వస్తుందన్నమాట. ఈ జున్ను మాత్రం అందరికీ నచ్చుతుందండి. ఈ టిప్స్ అనేవి మీరు ఫాలో అవుతూ జున్ను ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.